యేసురాజును ఉపమానము చెప్పారు. 10 మంది కన్యకులుగా ఉన్నారు. 10 మంది ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ 5గురు సిద్ధపడ్డారు. 5గురు సిద్ధపడలేదు. వారిలో వాక్యము లేదు, పరిశుద్ధాత్మ అనబడేటువంటి నూనె వారిలో లేదు. కాబట్టి వారి దీపాలు ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామంటున్నారు. కానీ వారి దీపాలే ఆరిపోయిన దీపాలుగా ఉన్నాయి. యేసు నిన్ను విడిచిపెట్టరు. పౌలు గారు అన్నారు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. దేవా, ఈ లోకముతో సేయించి నన్ను విడిచిపెట్టిపోయారు. కానీ ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. నీ పక్షంగా కూడా ప్రభువు నిలవబడతారు. మనుషులు నిలవబడితే కొంచెము ధైర్యమే, కానీ దేవుడు నీ పక్షంగా నిలవబడితే అన్ని శ్రమల్లో, అన్ని చిక్కుల్లో, అన్ని భయాల్లో నీకు ఆయుధముగా ఆయనే నీకుంటారు. ఆయన రాకడలో ఎత్తబడకపోతే నువ్వు మిగిలిపోతావు. మిగిలిన మనుషులకు భూమి మీద శ్రమలు కలుగుతాయి. కాబట్టి ఆ శ్రమల్లో నువ్వు విడువబడకూడదంటే ప్రార్థన అనబడేటువంటి బూర, బోధ అనబడేటువంటి బూర, సువార్త అనబడేటువంటి బూర, సాక్ష్యం అనబడేటువంటి బూర, ప్రేమ అనబడేటువంటి బూర, స్తుతి అనబడేటువంటి బూర, ఈ బూరలను నువ్వు మ్రోగించినప్పుడు నువ్వు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. గొప్ప విజయాన్ని నువ్వు పొందగలుగుతావు.